ఆనంద భైరవి హాస్పిటల్లో స్పృహ కోల్పోయి ఉంటుంది. ఆక్సిజన్ పెట్టి ఉంటారు. ఐసీయూలోనే ఉంటుంది. ఇంకా ఆనంద భైరవి కోసం శరణ్య, దర్శన్ ఇద్దరు గుడిలో పూజ చేస్తూ ఉంటారు. శరణ్య 8 బిందెలతో స్నానం చేయాలి అని 8 బిందెల నీళ్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టుకుని స్నానం చేయడానికి పెట్టుకుని ఉంటుంది. అంతలో శరణ్య, దర్శన్ పక్కకు వెళ్ళగానే అనన్య అందులో ఏదో పౌడర్ కలుపుతుంది. మీ అత్తని కాపాడడం కాదే, నువ్వే పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతావు, ఈ పౌడర్తో నీకు ఎలర్జీ వస్తుంది అని అనన్య అనుకుంటూ అనన్య, కాంచన ఇద్దరు ఆ వాటర్లో ఏదో పౌడర్ని కలిపేసి పక్కకు వెళ్తారు. ఇంకా మరోవైపు సమీర నర్స్ లాగా డ్రెస్ వేసుకొని ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళి ఆనంద భైరవికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తుంది. ఆనంద భైరవి ఆక్సిజన్ అందక చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అప్పుడే శరణ్య పూజ చేస్తున్న ఎలుక వాహన పూజ చేస్తుంది కదా, అలా అందులో ఒక ఎలుక వచ్చి సమీరాని ఇబ్బంది పెట్టి ముప్పు తిప్పలు పెట్టి బయటికి పరిగెత్తేలా చేస్తుంది. ఆనంద భైరవి మాత్రం అలానే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మరి ఎవరైనా వచ్చి కాపాడతారా? ఆనంద భైరవిని కాపాడడానికి దేవుడే వచ్చాడా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.